వేల టన్నుల బరువుతో నడి సముద్రంలో కదిలే ఓ మొబైల్ ప్లాట్ఫామ్ భారీ తుఫాన్ ఏంటి సునామీ వచ్చినా ఎత్తైన అలలు విరుచుకుపడినా దానికి మాత్రం ఏం కాదు. ఎందుకంటే అత్యంత లేటెస్ట్ అండ్ స్పెషల్ టెక్నాలజీతో దాని రూపకల్పన జరుగుతోంది. ఏంటది ఇదంతా ఫ్యాంటసీలా ఉందని అనుకుంటున్నారా? అయినా సముద్రంలో మధ్యలో ఇదంతా ఏంటి, సాధ్యమయ్యేదేనా అని డౌట్ పడుతున్నారా? అయితే డ్రాగన్ కంట్రీ మొదలుపెట్టినటువంటి కొత్త భారీ ప్రాజెక్ట్ ఇదే. అంతర్జాతీయంగా మరో భారీ సంచలనాత్మకంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది చైనా. పైకి మాత్రం శాస్త్రీయ పరిశోధనల కోసమని చెబుతున్నా సైనిక ప్రమాణాలతో పటిష్టమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును 2028 కల్లా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది చైనా. మరి నడి సంద్రంలో ప్రత్యేక దీవి పెనుకున్నటువంటి డ్రాగన్ స్కెచ్ ఏంటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఇదంతా పైకి చెబుతున్నట్టుగా పరిశోధనల కోసమేనా లేక ఇంకేమైనా మాస్టర్ ప్లాన్ దాగి ఉందా? లెట్స్ వాచ్. మరోసారి సంచలనాత్మకంగా ప్రాజెక్టును శ్రీకారం చుట్టింది డ్రాగన్ కంట్రీ. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఏకంగా సముద్రం మధ్యలో లేటెస్ట్ టెక్నాలజీతో ఓ కృత్రిమ దీవిని తయారు చేసే పనిలో పడింది చైనా. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలుపెట్టింది. 78,000 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక కృత్రిమ దీవిని కూడా నిర్మిస్తోంది. ఇక ఈ దీవికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఈ సముద్రంలో కదులుతుంది, అంతేకాదు అణుదాడులను సైతం తట్టుకోగలదు. అయితే శాస్త్రీయ పరిశోధనల కోసం నిర్మిస్తున్నామని చైనా చెబుతున్నప్పటికీ దీని నిర్మాణం సైనిక ప్రమాణాలకు అనుగుణంగా జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకిస్తోంది. ఈ కృత్రిమ దీవి అత్యంత కఠినమైన సముద్ర వాతావరణాన్ని సైతం తట్టుకోగలదు. 6 నుండి 9 మీటర్ల ఎత్తున ఎగసిపడే అలలను, అత్యంత శక్తివంతమైన కేటగిరీ 17 తుఫాన్లను కూడా ఇది ఎదుర్కోగలదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం తీవ్రమైనటువంటి అఘాతాలను సైతం తేలికపాటి ఒత్తిళ్లకు మార్చేసే మెటామెటీరియల్స్ శాండ్విచ్ ప్యానెల్స్ను కూడా ఇందులో వినియోగిస్తున్నారు. అధికారికంగా దీనిని డీప్ సీ ఆల్ వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ అని పిలుస్తున్నారు. అయితే దీని రూపకల్పనలో చైనా సైనిక ప్రమాణమైనటువంటి జీజేబీ 1060-1-1991ను కూడా అనుసరించారు. ఇక అణుదాడులకు తట్టుకునే నిర్మాణాలకు ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తుంటారు. అత్యవసర విద్యుత్, కమ్యూనికేషన్స్, నావిగేషన్స్ కంట్రోల్ వంటి కీలక విభాగాలను అణుదాడుల నుండి కాపాడుకోవడం చాలా ముఖ్యమని షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఇక చైనాకు చెందిన ఫుజియాన్ విమాన వాహక నౌక అంత పరిణామంలో ఉండేటువంటి ఈ ప్లాట్ఫామ్లను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది డ్రాగన్ కంట్రీ. ఎలాంటి బయటి సరఫరాలు లేకుండా 238 మంది సిబ్బంది 4 నెలల పాటు ఇక్కడ నివసించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణ పనులను కూడా వేగవంతం చేస్తున్నామని 2028 నాటికి ఇది కార్యకలాపాలు ప్రారంభించేలా చూడటమే టార్గెట్ అని ప్రాజెక్ట్ హెడ్ లిన్ జింగో కిన్ తెలియజేశారు. ఏది ఏమైనా చైనా శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రాజెక్టు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారింది. అయితే గతంలో కూడా ఇలాగే పలు సంచలనాత్మక ప్రాజెక్టులకు తెరలేపిన చైనా పైకి చెప్పేది ఒకటైతే చేసి మాత్రం మరొకటి.